మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వర్సెస్ నేచురల్ స్టార్ నాని. టాలీవుడ్ పాన్ ఇండియా సినిమాల షూటింగ్ ఏ దిశలో ఉన్నా విడుదల తేదీలు కనీసం ఏడాది ముందు రిజర్వ్ చేసుకోవాల్సిన పరిస్థితి ప్రస్తుతం ఉంది. ఒకవేళ వాయిదా పడే అవకాశం ఉన్నా ముందు జాగ్రత్త చర్యగా డేట్లు లాక్ చేసుకుంటున్న ట్రెండ్ని మనలో చాలా సీరియస్గా ఫాలో అవుతున్నారు. నాని ది ప్యారడైస్ ఇంకా రెగ్యులర్ షూట్ వెళ్ళకపోయినా అనౌన్స్మెంట్ మాత్రం టీజర్లో వచ్చే సంవత్సరం మార్చి 26వ తేదీన థియేటర్లో అడుగు పెడుతుందని అధికారికంగా ప్రకటించారు. ఒకవేళ ఎవరైనా పోటీకి వచ్చే ఉద్దేశంతో వాళ్ళకు ముందే హింట్ ఇచ్చినట్టు అవుతుందనే కారణం కావచ్చు మరి. కానీ రామ్ చరణ్ క్లాష్ ఉండొచ్చని లేటెస్ట్ అప్డేట్ వచ్చేసింది. బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న ఇంకా టైటిల్ నిర్ణయించని విలేజ్ స్పోర్ట్స్ డ్రామాని 2026 మార్చి 26వ తేదీన విడుదల చేయాలని ప్రాథమికంగా నిర్ణయించుకున్నట్టు యూనిట్ లీక్ చేసేసిందట. నిజానికి ఈ ఏడాది దసరా లేదా దీపావళికి వస్తుందని ఫ్యాన్స్ భావించారు. దానికి తగ్గట్టే చిత్రీకరణ చాలా శరవేగంగా జరుగుతోంది. జాన్వీ కపూర్, శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యను సహా మెయిన్ ఆర్టిస్టులందరూ కూడా పూర్తిగా సహకరిస్తూ పాల్గొంటున్నారు. మరి అలాంటప్పుడు ఆలస్యం అనే మాటే ఉండదు. కానీ ఏఆర్ రెహమాన్ ఇంకా 2 పాటలు ఇవ్వాలి. వాటితో పాటు రికార్డ్ అయినవి కూడా తీయాలి. రీ రికార్డింగ్కి అలాగే పోస్ట్ ప్రొడక్షన్కి ఎక్కువ సమయం కేటాయించాలి. ఇవన్నీ చూసుకుంటే సెప్టెంబర్ లేదా అక్టోబర్లో రావడం అసాధ్యమే మరి. అందుకే ఈ టెన్షన్ లేకుండా ప్రశాంతంగా వచ్చే సంవత్సరం వద్దామని ప్లాన్ చేస్తున్నారట. వచ్చే వారం మార్చి 27వ తేదీన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్డే ఉంది. ఆ రోజే పెద్ద టైటిల్తో పాటు రిలీజ్ డేట్ని కూడా ప్రకటించే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం. అయితే అదే నిజమైతే పక్షంలో నాని వర్సెస్ రామ్ చరణ్ ఫైట్ తప్పకపోవచ్చు మరి. అయినా ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఇప్పటికిప్పుడే ఈ బాక్సాఫీస్ ఫైట్ గురించి అంచనాకు రాలేం. కానీ 2 ప్రెస్టీజియస్ మూవీ ఒకే రోజు తలబడడం అనేది అంత సేఫ్ కాదు మరి. RRR రంగస్థలం మార్చిలోనే వచ్చాయి కాబట్టి ఆ సెంటిమెంట్ ఏదైనా చూస్తున్నారేమో బుచ్చిబాబు. చూడాలి మరి చివరికి ఏం జరుగుతుందో ఏమో అని.